తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరైతే ఏం చేస్తారు అనే నవల వింటున్నామండి. రాసిన వారు శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బావా, పలహారం చేస్తారా, భోజనమా? అమాయకంగా కళ్ళల్లో ఆరాధన నింపుకున్న అంజని అలా అడుగుతుంటే నిర్లక్ష్యం చేయలేకపోయాడు. భోజనం చేసి వెళ్తాను అన్నాడు. అదే మంచిది, నేను భోజనం చేసి సాయంత్రం మీరొచ్చే వరకు నిద్రపోతాను అన్నది. అతను తలాడించాడు. అంజని లేచి భోజనానికి ఆర్డర్ చేసింది. బావా, వదిన వచ్చి చూసిపోమ్మని చెప్పిందండి అన్నది అతి సహజంగా. ఈ ఆదివారం వెళతాను. ఏం, మేమీ ఊరు వచ్చామనా? తెలివి మీరిపోతున్నావు అన్నాడు. పరిస్థితుల ప్రభావం కావచ్చు. ఓహో, నేను మీకు ముందే చెప్పాను, మీ అంతటా మీరు కోరే వరకు మీ నుండి నేను ఏమీ ఆశించనని. వదిన గారిని చూడాలని ఉంటే వెళ్ళండి, అంతేగాని నా సముఖంలో ఆదివారం గడపడం కష్టం అనుకోవద్దు అన్నది. అతను జవాబు చెప్పలేదు. భోజనాలు వచ్చాయి. ఇద్దరూ మౌనంగా భోజనం ముగించారు. శ్రీహర్ష ఆఫీస్కు వెళ్ళినా మనసు పని మీద లగ్నం చేయలేకపోయాడు. అన్యమనస్కంగా సాయంత్రం వరకు గడిపాడు. అతని హృదయం పదే పదే అంజనిని కోరుతోంది. ఆమెతో మాట్లాడాలని, ఆమె సన్నిధిలో అన్నీ మర్చిపోవాలని ఉంది. ఆమెను పదే పదే చూడాలని మనసు తహతహలాడుతోంది. అతను అనుకున్న దానికంటే ముందే హోటల్ చేరాడు. తలుపు తట్టబోయాడు. తలుపు తీసుకుని బయటికి వస్తున్నాడు కోటేశ్వరరావు. అంజు, అబ్బాయి వచ్చే వేళయింది, నేను వెళ్ళిపోతానమ్మా అనటం విన్నాడు. మాట అన్న తరువాత మనిషిని చూశాడు. పలకరిస్తే పౌరుషంగా మాట్లాడతాడేమోనని కోటేశ్వరరావు, పలకరిస్తే ఏదో జవాబు చెప్పాలని శ్రీహర్ష అనుకున్నారు. కానీ అసలు జవాబు చెప్పలేదు. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. అతను తన గదిలోకి వెళ్ళాక శ్రీహర్ష అంజని గదిలోకి వచ్చాడు. ముఖం కడుక్కుంటారా, స్నానం చేస్తారా? ముఖం కడుక్కొని వస్తాను అని బాత్రూంలో దూరాడు. కానీ ఇల్లు తీసుకున్న దగ్గర నుండి సరైన స్నానం లేదు. వేడి నీళ్ళుంటే తప్ప స్నానం చేయలేడు. స్టవ్ పై కాగే వరకు ఆగే తీరిక ఓపిక లేవు. అందుకే త్వరగా 2 చెంబులు నీళ్లు పోసుకొని బయటపడతాడు. వేడి నీళ్లు టబ్బు చూడగానే అందులోకి దిగిపోవాలనే కోరిక కలిగింది. అంతే, నీళ్ళొంపి షాంపూ పోసి టబ్బులో దిగిపోయాడు అతను. సమయం గడిచిపోతోంది. బయట అంజని ఎదురు చూస్తోందని కూడా మర్చిపోయి టబ్లో విశ్రాంతిగా ఒరిగాడు. అంజని చాలాసేపు బయట అతని కొరకు చూసింది. అతను ఎంతకు రాలేదు. పైగా నీళ్లు పడిన శబ్దం కావటం లేదు. ఏమై ఉంటుంది? ఆమె ఆగలేక తలుపు తోసింది. అతను అరమోడ్పు కన్నులతో చూస్తూ నిశ్చలంగా నీళ్లలో పడుకున్నాడు. సబ్బు నురగా చేత్తో చిలికినట్టు అటు ఇటు కదుపుతున్నాడు. బావా, అంజని పకపకా నవ్వింది. అతను అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు కళ్ళు పూర్తిగా విప్పి చూశాడు. అంజు, ఆమె నవ్వుతుంటే మైమర్చిపోయి చూశాడు. ముత్యాల్లా ఉన్న పలువరుస తళుక్కుమన్నది. అతను చెయ్యి పట్టి లాగాడు. ఆమె వెళ్ళి టబ్లో పడింది. ఆమె తల అతని తలతో ఢీకొన్నది. అబ్బా, సారీ అంటూనే అతని పెదవులు ఆమె ముఖం గొంతు పరామర్శించాయి. ఇద్దరూ ఈ లోకాన్నే మర్చిపోయారు. అంజు, అతని చేతులు అప్రయత్నంగా ఆమె జాకెట్టును తడిమాయి. ఇద్దరి మనసులు ఉద్రేకంతో ఊగిపోతున్నాయి. బయట బెల్ నిర్విరామంగా వినిపించింది. అంజు, ఎవరో చూడు, తొందరగా తడిబట్టలు మార్చుకో అన్నాడు శ్రీహర్ష. అతని మెడను 2 చేతులతో పెనవేసింది. వాళ్ళు మనకేమైందోనని తలుపులు విరగ్గొడతారు అన్నాడు. అయిష్టంగా లేచి బట్టలు వదిలి పెద్ద తుండు ఒంటి నిండా చుట్టుకున్నది. కాలింగ్ బెల్ ఆగిపోయింది. ఫోన్ మోగింది. విసుగ్గా ఫోన్ ఎత్తింది అంజని. ఏమిటి నాన్నగారు? స్నానం చేస్తున్నాను అన్నది. ఆ మాటలు బాత్టబ్లో ఉన్న శ్రీహర్షకు వినిపించాయి. అతను ఒక్కసారి స్పృహ వచ్చిన వాడిలా లేచాడు. గబగబా ఒళ్ళు తుడుచుకొని బట్టలు వేసుకున్నాడు. తండ్రితో మాట్లాడటం ముగిశాక టీ ఆర్డర్ చేసి వచ్చింది అంజని. ఆమె బట్టలు మార్చుకొని తల తుడుచుకుంది. ఏమన్నాడు మీ నాన్న? నీతో అబద్ధం చెప్పాడా? అతి మామూలుగా అడిగాడు శ్రీహర్ష. ఆయన మనసుకు ప్రతిబింబం అయిన డైరీలు చదవమని ఇచ్చారు అన్నది ఆమె పొడిగా. 1 నిమిషంలో దొరికే అమృతం దొరకలేదు. తను దురదృష్టవంతురాలు. ఆమె ఒక నిట్టూర్పు వదిలింది. టీ తాగి మనం చాముండేశ్వరి దేవాలయం చూసి వద్దామా అన్నది.
అతను ఎందుకన్నట్టు చూశాడో. ఆలయ ప్రాంగణంలోనైనా నేను నిజం చెబుతానన్న నమ్మకం కలిగించడానికి. అది కాక నాన్నగారి వెంట వచ్చి ఎప్పుడో చూశాను ఈ గుడి. మీతో చూడాలని ఉంది. అక్కడి నుండి చూస్తే పట్టణమంతా కనిపిస్తుంది అన్నది. సరే అన్నాడు పొడిగా. అంతలో టీ వచ్చింది. ఇద్దరి ముందున్న కాఫీ చల్లారిపోయింది. కోటేశ్వరరావు 50 లంకణాలు చేసిన వ్యక్తిలా కూర్చున్నాడు. అంజని అతన్ని చూస్తోంది. చివరకు తనే మాట్లాడింది. నాన్న, ఇక మీకు నేను, నాకు మీరు మిగిలాం. మీరు కూడా దూరం అయితే బ్రతకలేను నాన్న. మీరు ధైర్యంగా ఉండండి అన్నది బ్రతిమాలతో. ధైర్యం? ఇంకెక్కడి ధైర్యం అంజు? అతని కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలాయి. అతనికి ఓ గట్టి నమ్మకం ఏర్పడింది. తన డైరీలు చదివితే మారిపోతాడని, తనను నిరాదరించిన కూతుర్ని స్వీకరిస్తాడని భావించాడు. కానీ శ్రీహర్ష కఠినంగా ఉండిపోయాడు. పైగా అసహించుకున్నాడు. ఆ పాపిష్టి డబ్బుతో మాకు చదువులు చెప్పించావా? సిగ్గులేదు? అంతకంటే మా గొంతులు నులిమి మా నాన్నగారి చితిలో పడేస్తే సంతోషించేవారం అన్నాడు రోషంగా. మా అమ్మ ఆమె కోసం ఊరుకున్నాను కానీ లేకపోతే. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. బాబూ, అలా పిలవకండి. మిమ్మల్ని దేవుడు అనుకున్నాను. మీ డబ్బుతో చదువుకున్నానని కృతజ్ఞత చూపాలనుకున్నాను. మా నాన్నను నిలువునా చంపిందే కాక ఆయన ఆత్మ ఘోషించేలా లంచం తీసుకున్నారు. ఆయనకిష్టం లేని పని చేశారు. అది జన్మ జన్మలకు మర్చిపోలేని విషయం అన్నాడు కోపంగా. అది కాదు బాబూ, ఆ పరిస్థితిలో మా పెదనాన్నలు ఆదుకోలేదని తెలుసు. ఆదుకోకపోతే చనిపోయేవారం, అంతేగా. దానికి నాకేం బాధలేదు. ఆయన ఆశయాలకు విరుద్ధంగా ఆ డబ్బు తీసుకుని మమ్మల్ని చదివించి మీరేం ఘనకార్యం చేయలేదు. నిలువునా హత్య చేశారు. అది మా అమ్మ కూడా సహించదు. మీ అమ్మాయిని తీసుకువెళ్ళి మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. నేను మాత్రం ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయలేను అన్నాడు ఎటో చూస్తూ. కోటేశ్వరరావు ముఖం చూడటం ఇష్టం లేనట్టు. బావా, అంజని అదిరిపాటుగా చూసింది. అవును అంజని, చట్టరీత్యా విడాకులకు ప్రయత్నించేవాడిని. కానీ అది అమ్మ సహించలేదు. అమ్మకు అసహ్యం కలిగించే పనులు చేసి నువ్వే నా జీవితం నుండి తప్పుకో అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. తప్పుకోకపోతే? నాన్నగారు ఎలాగూ లేరు. అమ్మను దూరం చేసి పుణ్యం కట్టుకున్నవారవుతారు అన్నాడు. నిర్లిప్తంగా అన్న ఆ కంఠం తీక్షణంగా ఉంది. నాన్న, మీరు నా గురించి వారితో తగువ పెట్టుకోవద్దు అంజని బ్రతిమాలింది. కోటేశ్వరరావు అసహాయంగా చూస్తూ ఉండిపోయాడు. శ్రీహర్ష చరచరా దిగి వెళ్ళిపోయాడు. అంజని బలవంతంగా దుఃఖం బిగపట్టింది. ఆమెకు తెలుసు తన జీవిత సమరం ప్రారంభమైందని. శ్రీహర్ష ఉండగా ఆర్డర్ చేసిన కాఫీ వచ్చింది. కానీ తండ్రి కూతురు మౌనంగా కూర్చుండిపోయారు. కాఫీ చల్లారిపోయింది. అంజని లేచి వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. ఆమెకు తండ్రి గుర్తుకు వస్తే గుండెల్లో బాకు దిగినట్టు ఉంటుంది. ఆర్తిగా అతని భుజం నిమిరింది. నాన్న, ఇష్టం లేని కాపురం పొసగదు. మనం నిర్దోషులమైతే మనకు అన్యాయం జరగదు అన్నది ఓదార్పుగా. అంతకంటే పొందికగా మాట్లాడడం ఆమెకు రాదు. అంజు, అమ్మా, తల్లి, ఏమాశించి ఈ వివాహం చేశాను? ఏం జరిగిందమ్మా? నా దురదృష్టం నిన్ను కాల్చేస్తుందనుకోలేదు. ఆయన ఆడపిల్లలా దుఃఖించాడు. ఊరుకో నాన్న, ఊరుకో ఓదార్చింది. ఆ పూట దుఃఖం మర్నాడు లేదు. మర్నాటి దుఃఖం వారం రోజులకు లేదు. ఇద్దరూ బృందావన్ గార్డెన్స్, మైసూర్ వెళ్ళి మహారాజా ప్యాలెస్ చూసి వచ్చారు. అంజు, హైదరాబాద్ వెళ్ళిపోదామా? నాన్న, నేనొక్క మాట అడుగుతాను, కోపం రాదు కదా? కోపమా? నీపైన? ఆయన నీరసంగా నవ్వి ఆమె తల నిమిరాడు. నాన్నా తన విషయం చెప్పలేకపోయింది. భయం దేనికి అంజు? చెప్పు. అది కాదు నాన్న, నేను హైదరాబాద్ వస్తే ఎప్పుడో అప్పుడు అత్తయ్య కంట పడక తప్పదు. నేనిక్కడే ఉంటాను అంది. ఇక్కడా ఉండి ఏం చేస్తావమ్మా? నాన్న, ఏదైనా కాలేజీలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను, లేదా ఉద్యోగం అన్నది జంకుతూ. నువ్వు ఉద్యోగం చేస్తావా తల్లి? అతను కూతురి తలను ఆర్తిగా గుండెల కదుముకున్నాడు. చేస్తే తప్పేమిటి నాన్న? ఈ ప్రపంచం చాలా పెద్దది. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అన్నది. మరో 4 రోజులు తర్జన భర్జన చేశాక ఆమెను చదివించడానికి నిశ్చయించుకున్నాడు. ఎంఎస్సీలో చేరే అవకాశం లేదు. ఎంఏ చేద్దామనుకుంది. ఆ సాయంత్రం కోటేశ్వరరావు స్నేహితుడు వచ్చాడు. మాటల సందర్భంలో అతనితో కూతురు చదువు విషయం చెప్పాడు. నన్నేం చేయమంటావు పుట్టనా?
బుద్ధిమంతురాల్లా చదువుకుంటానంటే వద్దనటం దేనికి, లా చదివించు అని సలహా ఇచ్చాడు. అతను లా కాలేజీలో ప్రొఫెసర్. అతను చూసుకుంటానని హామీ ఇచ్చాక అతని సలహా మేరకు శేషాద్రిపురంలో ఉన్న ఓ లా కాలేజ్లో చేర్పించాడు అంజనిని. కెంపేగౌడ సర్కిల్లోనే రామయ్య ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడ ఒక చిన్న ఫ్లాట్ని తీసుకొని అంజనిని ఉంచేశాడు. హాస్టల్లో ఉంటాను నాన్న అన్నది. ఈ బాదరబందీ ఎందుకని అంజని అభిప్రాయం. అప్పుడప్పుడు నేను వస్తుంటాను తల్లి. మార్చి నాటికి హైదరాబాద్లో నా పనులు ముగించుకొని వస్తాను. అక్కడ కాకుల్లా పొడిచే బంధువుల మధ్య ఉండలేను అన్నాడాయన. మీ ఇష్టం నాన్న అన్నదామె. అతను కావలసినవి కొనిచ్చి ప్రయాణమయ్యాడు. వచ్చేటప్పుడు నువ్వు తోడున్నావని ప్రయాణం బోరు కాలేదమ్మా, ఇప్పుడు ఫ్లైట్లో వెళతాను అన్నాడు. అలాగే నాన్న అన్నదామె. పుట్టన్న కొడుకు టికెట్ల కోసం వెళ్ళాడు. 2 పడక గదులున్నాయి. డ్రాయింగ్ కమ్ డైనింగ్ రూమ్, చిన్న వంటిల్లు ఉంది. 2 పడక గదుల మధ్య బాత్రూమ్ ఉంది. అంజనికి ఇల్లు అలంకరించాలని ఎంతో కుతూహలం. కానీ తనింట్లో ఏనాడు ఆ స్వేచ్ఛ దొరకలేదు. వివాహం కాగానే తనకు కట్టించి ఇచ్చిన ఇంటిని సర్దుకుందాం అనుకుంది. కానీ విధి వక్రించింది. ఆమె గాఢంగా నిట్టూర్చి తనకు వచ్చిన ఇల్లు సర్దుకుంది. తండ్రిని పంపించింది అంజని. జాగ్రత్తమ్మా, ఎన్నడూ ఒంటరిగా ఉండలేదు. వెళ్ళగానే నేను ఫోన్ చేస్తాను. ప్రక్కనే ఇంజనీరు గారి ఫ్లాట్లో ఫోన్ ఉంది. ఆయనకు చెప్పి ఉంచారు పుట్టన్న. అవసరం అనుకుంటే నువ్వు ఫోన్ చేయి అన్నాడు. అలాగే నాన్న, వెళ్ళి అత్తయ్యను పలకరించు. అవునమ్మా, వెళ్ళాలి. ఇన్నాళ్ళు ఆమెను చూడకుండా ఉండలేదు అన్నాడు తండ్రి. ట్యాక్సీ వెళ్ళిపోయింది. ఎయిర్పోర్టుకు వస్తానంటే వచ్చేటప్పుడు ఒంటరిగా రావాలి వద్దు అన్నాడు కోటేశ్వరరావు. తలుపులు వేసుకున్న అంజనికి ఎలాంటి తెగింపు కలిగింది. అది నిర్వచించలేనిది. మనిషి తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక ఆఖరున అలవర్చుకునే తెగింపు లాంటిది కలిగింది. ఆమెకి ఎన్నో ఆలోచనలు వచ్చాయి. స్త్రీ జీవితంలో పురుషుడి పాత్ర అవసరమే, కానీ అతను లేకపోతే జీవించకూడదా? అలా ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రపోయింది. మర్నాడు ఉదయం లేచి ముఖం కడుక్కుంటుండగానే చాముండి వచ్చింది. చాముండి పుట్టన్న కుదిర్చిన పని మనిషి. కాఫీ పెట్టి తెచ్చింది. ఆ అమ్మాయికి తెలుగు రాదు, అంజనికి కన్నడం రాదు. ఇద్దరూ తమకు వచ్చిన భాషలో మాట్లాడుకుంటారు. అర్థం కాకపోతే మైమ్ చేయటమే. ఫోన్ కాల్ ఫర్ యూ. ఓ 13 ఏళ్ల అమ్మాయి వచ్చింది. ఆమె వెంట పక్క ఫ్లాట్లోకి వెళ్ళి ఫోన్ అందుకుంది. బీ సీటెడ్. ఆ అమ్మాయి మోడా జరిపింది. తండ్రి ఫోన్ అది. రాత్రే చేద్దామనుకుంటే అవతలి వాళ్ళను కష్టపెట్టినట్టు అవుతుందని చేయలేదట. జాగ్రత్తలు చెప్పాడు. అంజని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అన్నింటికీ మంచిది నాన్న అంటూ తలాడించి ఫోన్ పెట్టేసింది. థ్యాంక్ యూ అని తలెత్తి ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది. ఫ్లాట్ ఓనర్ వసంతరావుతో శ్రీహర్ష కూర్చుని ఉన్నాడు. అతను ఆశ్చర్యంతో అంజనినే చూస్తున్నాడు. హర్ష, అంజని అని పక్క ఫ్లాట్లో ఉంటుంది. ఆమె లా కాలేజీలో చేరింది. తండ్రి పెద్ద కాంట్రాక్టర్. మా జూనియర్, మీ తెలుగువాడే అని పరిచయం చేశాడు ఒకరికొకరికి. ఓ ఐసీ, తల పంకించాడు శ్రీహర్ష. డోంట్ వరీ బేబీ, మా నందిని ఉంటుంది. మీరిద్దరూ హాయిగా ఉండండి అన్నాడు వసంతరావు. అంజని తలాడించి వచ్చింది. ఆమె హృదయం ఒక రకంగా సంతోషంగా ఉంది, మరో రకంగా ఆందోళనగా ఉంది. ఆమెకు తెలియకుండానే ఆమె హృదయం శ్రీహర్షని చూడాలని కోరుకుంటోంది. అన్నా సారు, ఉర్లగడ్డ పల్యే సాకేండ్రీ చాముండి అడిగింది. అంజనికి ఒక్క ముక్క అర్థం కాలేదు. అన్నా అంటే అన్నమని తెలుసు, వండాలా అని అడుగుతోందని అర్థమైంది. తెలాడించింది. వంట చేస్తున్న శబ్దం వినిపించింది. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన అంజని ఆశ్చర్యపోయింది. శ్రీహర్ష నిలబడి ఉన్నాడు. మీరా రండి ఆహ్వానించింది. అతను వచ్చి కూర్చున్నాడు. నువ్వు హైదరాబాద్ వెళ్ళలేదా? పొడిగా అడిగాడు. లేదు, మీరు మీ అమ్మగారి కంట పడవద్దన్నారు. మీరు లేని నెల రోజులే ఆమె ఫోన్ వస్తే నరకం అనుభవించేదాన్ని. రాంగ్ నెంబర్ అని పెట్టేసేదాన్ని. ఆ అవస్థ నుండి తప్పించుకోవాలని అన్నది. అమ్మ కోసమే ఉన్నానంటావు. నిజమంతే. మేము అబద్ధాల కోరువారం. మోసగాళ్ల కుటుంబం నుండి వచ్చిన దాన్ని నమ్మటం మానటం మీ ఇష్టం. మాటలు బాగా నేర్చావు అన్నాడు కాస్త కోపంగా. మరి బ్రతికేదెలా? చాముండి, కాఫీ. ఇప్పుడేమొద్దు, లేవబోయాడు. అందులో విషయమేమీ కల్పనలే బావా అనబోయి నాలుక ఖర్చుకున్నది. ఆడవారికి అపార్థాలు కల్పించడం బాగా చేతనవును.
అందుకు కాదు, ఇప్పుడే వసంతరావు గారింట్లో తాగాను అన్నాడు. ఆమె మాట్లాడలేదు. వెళ్ళి అతని ఒడిలో తలవాల్చి అతని మెడకు చేతులు వేసి సేద తీరాలని ఉన్నది. కానీ అతనన్న మాటలు తలుచుకుంటే అభిమానం ఆమెను లేవనీయటం లేదు. వీరి ప్రమేయం ఏమీ లేకుండా చాముండి కాఫీ తెచ్చింది, బెల్లం మీద పెట్టి వెళ్ళిపోయింది. ఆమె కదిలే ప్రయత్నం చేయలేదు. శ్రీహర్షే తనొక కప్పు తీసుకొని ఆమె కోట అందించాడు. థ్యాంక్స్ అన్నది. కాఫీ తాగి అతను లేచాడు. అతని మనసు ప్రశాంతంగా లేదని ఆమెకు అర్థమైంది. అతను మెట్లు దిగే వరకు బయట నిల్చుంది. అతను వెళ్ళిపోగానే గదిలోకి వెళ్ళి తల పట్టుకొని మంచంపై పడుకుంది. ఆమె యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తున్నా ఆశగా వసంతరావు గుమ్మం వైపు చూసేది. శ్రీహర్ష వస్తాడేమోనని ప్రతి క్షణం ఆమె హృదయం ఎదురు చూసేది. ఒకనాడు నందిని విసుగ్గా వచ్చింది. ఏమిటి? ఇంగ్లీష్లో అడిగింది. ఏం లేదక్క, ఆఫీస్కు డాడీకి ఫోన్ చేస్తే ఆ శ్రీహర్ష మహారాజు పలికాడు అన్నది విసుగ్గా ఇంగ్లీష్లో. అంజని అణువణువు ఆతృతతో విన్నది ఆమె మాటలను. అయితేనేం? ఆడపిల్లను కదా, అందగత్తెను కదా, కాసేపు మాట్లాడి మీ డాడీని పిలవనా అని అడగొచ్చు కదా. వసంతరావు లేరు అని ఫోన్ పెట్టేశాడు అన్నది కోపంగా. అంజని గర్వంగా పకపకా నవ్వింది. నీకెందుకమ్మా అంత కోపం? ఏమిటో అక్క, అందమైన అమ్మాయిలతో నిర్లక్ష్యంగా మాట్లాడే మగవారంటే నాకు ఎలర్జీ అన్నది కోపంగా. అయితే డాడీకి నేను ఫోన్ చేయనా? ఆ మహారాజే ఎత్తుతాడక్క. నాన్నగారి ఆఫీసు ఎక్స్పాండ్ చేశారు, ఇంకా పైకి కనెక్షన్ లేదు. నాన్నగారి సీట్లో ఇతను కూర్చుంటాడు అన్నది విసుగ్గా. అది తెలిసే చేశావా? అన్నది గారంగా. ఒక్కసారి ఉలిక్కి పడింది అంజని. ఆమెకు నిజం దాచడం ప్రమాదం అనిపించింది. నంది, నేను చేయనా? అంత నీరసుడితో సరసమేమిటి? మూతి తిప్పింది. అంజని నందిని వెంట వెళ్ళింది. ఫోన్ డయల్ చేసింది. హలో, శ్రీహర్ష సూపర్వైజర్ కంపెనీ హియర్. ఒక్కసారి అంజని గుండె లయ తప్పింది. ఓ మీరా, నేను అంకుల్ కోసం ఫోన్ చేశాను అన్నది. నువ్వా అంజని? అతని గొంతులో మార్దవం స్పష్టంగా వినిపించింది. నందిని కాస్త రిసీవర్ పక్కకు జరిపి తన చెవి పెట్టింది. అంజు, ఆరోగ్యం బాగుందా? అవును, అంకుల్ కూతురేమిటి పనిలేని దానిలా అలా ఫోన్లు చేస్తుంది? అసలు బరి తెగించిన అమ్మాయిలా ఉంది. ఉదయం నుండి 4 సార్లు చేసింది అంటుండగానే నందిని అంజని చెవి కొరికింది. అంజని కెవ్వుమంది. ఏమిటి అంజు? నందిని ఫోన్ అందుకొని డిస్కనెక్ట్ చేసింది. చెప్పక అతను ఎలా పరిచయం? అంత చనువుగా అంజు అంటాడేం? నిలదీసింది నందిని ఇంగ్లీష్లో. తను ఏ చిన్న విషయం దాచిపెట్టినా అపార్థాలకు దారి తీస్తుందని అనుకుంది అంజని. అతను నా భర్త నంది. వాట్? ఎగిరి గంతేసింది. గబగబా జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా చెప్పి, మా నాన్నపై కోపం నాపై చూపుతున్నారు నందిని అన్నది తల వంచుకొని అంజని. ఓ యా, నువ్వు అదృష్టవంతురాలివక్క. శ్రీహర్ష ఈజ్ హ్యాండ్సమ్ గాయ్. వచ్చి గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఇట్ ఈజ్ టూ మచ్ నందిని, విసుక్కుంది అంజని. సాయంత్రం వరకు ఇంట్లో అందరితో చెప్పేసింది నందిని. వసంతరావు సానుభూతిగా ఓదార్చాడు. అంకుల్, ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి అన్నది ప్రాధేయపూర్వకంగా. మంచిదమ్మా, టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నాడాయన. ఆ తర్వాత నందిని నాటకమాడి ఇద్దరినీ ఫోన్పై మాట్లాడించేది. అదో రకంగా తృప్తిగానే ఉంది అంజనికి. ఒకసారి కోటేశ్వరరావు వచ్చి వెళ్ళిపోయాడు. ఆమె దీక్షగా చదువుతోంది. విజయ హస్తవాసి చాలా మంచిదని వీధిలో పేరు పడిపోయింది. ఆమెకు ఒక్క క్షణం తీరిక ఉండటం లేదు. 6:30కు లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగి పేపర్ చూస్తుండగానే ఆయా వస్తుంది. అందరికీ నంబర్లు ఇస్తుంది. రోగులను చూసి 8:30కి లోపలికి వచ్చేసరికి రాజశేఖర్ వెళ్ళిపోతాడు. స్వీటీ తయారవుతుంది. విజయ స్నానం భోజనం చేసి ఆసుపత్రికి వెళ్తుంది. ఒక్కొక్కసారి 5 అవుతుంది. అప్పుడప్పుడు మధ్యాహ్నమే వస్తుంది. మధ్యాహ్నం వచ్చిన రోజు కాసేపు పడుకొని నిద్రపోతుంది. లేచి టీ తాగి తల్లికి ఓపికండి ఏదైనా చేసి పెడితే పలహారం చేస్తుంది. మరి రాజాకు తొందర ఎక్కువే తల్లి, కారుందిగా, ఆగి నిన్ను స్వీటీని తీసుకువెళ్తే ఏం అన్నది లలితమ్మ. విజయ నీరసంగా నవ్వింది. ఒకప్పుడు రాజశేఖర్ విజయ్ కోసం బతికే ఒక భర్త, ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త.
వార్తాపత్రిక తీస్తే చాలు అతని ఫోటో కనిపిస్తుంది. అతను కొన్నాళ్ళు విజయ్ మాటకు విలువ ఇచ్చినట్టు నటిస్తూ తిరిగాడు. ఇప్పుడు విజయ్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఒక్కొక్క రోజు మాట్లాడుకునే అవకాశమే రాదు. ఆమె లేచేసరికి లేచి వెళ్ళిపోతాడు. ఆమె నిద్రపోయాక వస్తాడు. కళ్ళపైకి నిద్ర కూరుకు వస్తున్నా ఒక్కొక్కసారి 10-11 గంటల వరకు మేల్కొంటుందామె. ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే నిద్రాదేవి ఒడిలోకి ఒరిగిపోతుంది. అతనితో కలిసి భోజనం చేయాలనుకున్న ఆమె ఆశ నిరాశ అవుతుంది. మర్నాడు నీరసంగా ఉంటుంది. నియమిత ఆహారం నియమానుసారంగా తీసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు అని నమ్మే వ్యక్తి విజయ. భర్త జీవితంలో ప్రముఖ పాత్ర వహించే పురుషుడు, కానీ అతనే జీవితం కాదు. అందుకే సరిగ్గా 9ంటికి భోజనం చేస్తుందామె. లలితమ్మకి మార్పు బాధగానే ఉంది. తను ఏం చేయగలదు? ఇతరత్రా ఏం పనిలేదు కాబట్టి అల్లుడు వచ్చినప్పుడు తలుపు తీస్తుంది. భోజనం చేస్తావా బాబూ అంటుంది. బయటే భోజనం అయింది, మీరేం శ్రమపడకండి. విజయ స్వీటీ భోజనం అయిందా అంటాడు. విజ్జమ్మ నీకోసం చూసి భోజనం చేసింది బాబూ. గుడ్. మాకు బయట 1,00,000 పనులు, మాతో కూర్చుంటే అయినట్లే. మీరు పడుకోండి, వెనుక తలుపు తాళం వేసుకొని వెళ్ళిపోతాను, మీకు శ్రమ ఉండదు అన్నాడు. ఆమె చెప్పదలిచిన మాటలు నోట్లోనే ఉండిపోతాయి. అతనంత సౌమ్యంగా మాట్లాడుతుంటే ఏం జవాబిస్తుంది? 2-3 రోజులలో లలితమ్మను లేపడం మానేశాడతను. డ్రాయింగ్ రూమ్లో నుండి ఓ తలుపు బయటి వరండాలోకి పెట్టారు. ఆ తలుపు తాళం వేసుకుని వెళ్ళి తాళం తీసుకుని వచ్చేవాడు. విజయకు ఈ విషయం బాధగానే ఉంది, కానీ బాధపడే సమయం లేదు. ఆ రోజు ఆమెను పిలిచినట్టే బలవంతంగా కళ్ళు విప్పింది. విజయ్, అర్జెంటుగా వెళ్ళాలి. మా స్నేహితుడు అతని భార్యకు క్లబ్లో డెలివరీ అయింది అని లేపాడు. చాలా రోజుల తర్వాత భర్తను చూసింది విజయ. ఆవులిస్తూ లేచింది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి, కానీ అది సమయం సందర్భం కాదని ఊరుకున్నది. చిరునవ్వుతో తన బ్యాగు తీసుకున్నది. క్లబ్బు వార్షికోత్సవమట. తంబోలా, పేక, రకరకాల ఆటలు ఆడుతున్నారు. అందరూ గౌరవంగా విజయ్ని విష్ చేశారు. క్లబ్లోనే కొన్ని గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఆటగాళ్ళు, పాటగాళ్ళు వస్తే ఉంటారట. ఆ గదిలో ప్రసవించిందామె. విజయ చకచకా పనులన్నీ పూర్తి చేసి తల్లి బిడ్డల్ని ఇంటికి పంపించింది. ఆమె భర్త ఓ పెద్ద సోప్ ఫ్యాక్టరీ ప్రొప్రైటర్ అట. అతను స్టైల్గా వచ్చి 500 రూపాయలు ఆమె ఎదురుగా బల్ల మీద పెట్టాడు. విజయ ముఖంలోని చిరునవ్వు ఎగిరిపోయింది. ఆమె గంభీరంగా లేచింది. చూడండి, డాక్టర్కు చందా ఇచ్చినట్టు డబ్బులు ఇవ్వరు. బిల్ ఇస్తే ఇస్తారు, నేను బిల్ పంపిస్తాను. బై ద వే, ఒక సలహా. నాకు క్లబ్బులంటే చిన్న చూపు, అయిష్టత లేవు, కానీ సమయం సందర్భం పాటించని వారంటే నాకు చాలా కోపం. వస్తాను అని తన బ్యాగ్ తీసుకుంది. ఏమిటోయ్ మరీ దర్పం, అర్ధరాత్రి నీ 500 ఫీజు కోసం ఆవిడొచ్చిందా? పాపం రాజా బోళా మనిషి అన్నారెవరో. విజయ్కి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టయింది. బోళా అంటే చవట అన్నట్టు ధ్వనించింది. ఇల్లు చేరే వరకు భార్యాభర్తలు మౌనంగా గడిపారు. విజయ్, నీవు కాస్త పొగరుగా మాట్లాడేవేమో అనిపించింది. మీరు ఫీజు ఇస్తారని రాలేదండి, మా వారి కోసం వచ్చానంటే పోయేదిగా అన్నాడు. రాజా, అసలు నన్నేమనుకుంటున్నావు? అతనికి మంచి మర్యాద తెలుసా? క్లబ్బుకు రావటమే నాగరికత. ఆ డబ్బు క్లబ్బులో తమకు కావలసిన స్త్రీల కోసం అలా విడదీసి పట్టుకొని చూపిస్తారని అయినా గమనించారా అంది. వారికి డబ్బు ఉంది, అది అందరూ చూడాలనుకుంటారు డార్లింగ్. అంత మాత్రం చేత. రాజా, మీ వాలకం చాలా రోజుల నుండి కనిపెడుతున్నాను. డబ్బు డబ్బు, జీవితానికి డబ్బే ముఖ్యం కాదు. అతను డబ్బుంటే ఎవరికైనా దానం చేసుకోమను. నా కింద పనిచేసే ఆయాలకు, నర్సులకు కూడా కవర్లో పెట్టి మర్యాదగా జీతాలు అందిస్తాను అన్నది తీవ్రంగా. మీకు మొదటి నుండి డబ్బు లేక అణిగిమణిగి ఉండటం అలవాటైంది అన్నాడు తేలికగా. రాజా, ఆమె ఆశ్చర్యపోయింది. అవును విజ్జి, ప్రాక్టికల్గా ఆలోచించు. మీ ప్రాక్టికల్, థియరేటికల్ థింకింగ్ మీ దగ్గరే పెట్టుకోండి. ఆమె కోపంగా చూసి తలుపు ధన్మని వేసి తల్లి గదిలోకి వెళ్ళింది. లలితమ్మ అంతా వింటోంది. ఆమెకు బాధగా ఉంది, కానీ ఎవరికి చెబుతుంది? విజయను చిన్నప్పటి నుండి ఎరుగును తాను. ఒక వృత్తిని అవమానించే హక్కు, స్నేహాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేవు. రాజాను మార్చడం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. అతనికి పట్టిన డబ్బు పిచ్చి, కీర్తి, కాంక్ష, పబ్లిసిటీ, వ్యామోహం వదిలించేది ఎలాగో అర్థం కాలేదు. విజయ అటూ ఇటూ దొర్లింది, తల్లి ప్రక్కన పడుకొని. లలితమ్మ ఇక ఊరుకోలేకపోయింది. కూతుర్ని దగ్గరగా లాక్కొని ఆమె బుగ్గపై ముద్దాడింది. విజ్జమ్మ,
ఆశయాలు అతకటం చాలా కష్టం తల్లి, అందుకు యుద్ధం తప్పదు, అధైర్యపడకు అన్నది మెల్లగా. అమ్మా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, అదే చాలు అని తల్లి చుట్టూ చేతులు వేసింది. అతనితో తగుపడి మార్చలేవు తల్లి, ప్రేమగా మార్చు అన్నది. అదే ప్రయత్నిస్తున్నాను, అప్పుడప్పుడు నాకు తెలియకుండానే అసహనం తలెత్తుతుందమ్మా. ఆమె జవాబు చెప్పలేనట్లు కూతురి తల నిమిరింది. తల్లి లాలింపుతో ఆమె హాయిగా నిద్రపోయింది. 8ంటికి ఆమె పేషెంట్లను చూడటానికి వచ్చింది. అప్పుడే రాజశేఖరం ఫోన్ వచ్చింది. విజీ, వెంటనే ట్యాక్సీ తెప్పించుకొని ఇక్కడికి వచ్చేయి, మా స్నేహితుడి భార్య అదే రాత్రి ప్రసవించిందే, ఆమెకు నలతగా ఉంది. రాజా, 9:30కి నేను విక్టోరియా ఆసుపత్రికి వెళ్తున్నాను, అక్కడికి తీసుకురండి. నేను వచ్చి చూసిన తర్వాత వారు నా నిలువు డబ్బు కుమ్మరించినా అవసరమైన పరికరాలుండవు అని ఫోన్ పెట్టేసింది. ఆమె ఆసుపత్రికి వెళ్ళి వచ్చింది. ఆమె ఊహించని విధంగా అక్కడ రాజశేఖరం సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. విజయ అతన్ని చూసి పక్కన నవ్వింది. కంగ్రాచులేషన్స్ రాజా, మీరు నాగరికతకు మరో మెట్టెక్కారు అన్న ఆమె ముఖంలో ఏహ్యభావం పసిగట్టాడు. విజీ కోపంగా అరిచాడు. పబ్లిసిటీతో పైకి వచ్చేవారికి చాలా సహనం ఉండాలి రాజా అంది. షటప్. థ్యాంక్ యూ, నాగరికత అంచులు చేరుకుంటున్నావు. చూసావా అత్తయ్య, అత్తగారు అల్లుడి అద్భుతమైన కార్యక్రమాలకు కళ్ళు మూసుకున్నదా, నాకు తెలియదే అన్నది. విజయ, నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని తెలుసు, నువ్వు రాకపోతే నా స్నేహితుడికి నీ చుట్టూ తిరిగే కర్మ ఏం పట్టలేదు, సిటీలో పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించాడు అన్నాడు అతిశయంగా. విక్టోరియా ఆసుపత్రి కన్నా పెద్ద ఆసుపత్రి ఉందనుకోను, 6 కోట్ల ఆంధ్రులకు నేనొక్కదాన్నే డాక్టర్నని చెప్పుకోలేదు అన్నది విసుగ్గా. అతనితో నాకు పని, అయితే అలంకరించుకుని వెళ్ళి అలరించనా? విజయ, నా ప్రేమనే చూశావు, నాకు కోపం వస్తే నన్ను కొడతారు, తిడతారు. అచ్చు మగాడిలా మాట్లాడావు రాజా. మీ స్నేహితుడి భార్య ఖరీదైన మనిషి, ఖరీదైన పరికరాలు నా దగ్గర లేవు అన్నది. అత్తయ్య, ఈ వాలకం చూశారా? లలితమ్మ అసహాయంగా చూసింది. రాజా, మీరు నన్ను చూసింది ఈ 4-5 సంవత్సరాల నుండి. ఆమె తన ఆశలను ఆశయాలను రంగరించి పోసి పెంచింది. మీకంటే నా విషయం తనకు బాగా తెలుసు. అత్తయ్య, నేను చెప్పినట్టు వినాలి. అత్తయ్య, నేనా? విజయ్ నవ్వుతూ అడిగింది. అతనికి ఒంటికి కారం రాసుకున్నట్టయింది. బూటుకాలితో నేలం తంతూ వెళ్ళిపోయాడు. విజయ తలెత్తి చూసింది. తల్లి కళ్ళల్లోకి చూసింది. బాధతో రెపరెపలాడింది. విజయ్కి ఒక్కసారి ఒంటి మీద స్పృహ వచ్చినట్టయింది. తమ్ముడి కాపురం అంత చక్కగా ఉన్నది, తను ఇలా అయిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? తల్లి కోసమైనా రాజశేఖరంతో తను తగవ పడకూడదు అనుకుంది. 2 రోజులు యాంత్రికంగా గడిచిపోయాయి. 3వ రోజు ఆదివారం. విజయ్ లేచేసరికి రాజశేఖరం ఇంట్లోనే ఉన్నాడు. హాల్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. లలితమ్మ ఫిల్టర్లో కాఫీ కలుపుతోంది. అల్లుడు గారికేనా? అవునమ్మా అన్నది. నేను తీసుకువెళ్తానులే అని కాఫీ కప్పుల్లోకి పోసుకుని ట్రేలో పెట్టుకుని వచ్చింది. అక్కడ అతని ముఖ్య స్నేహితుడు బెనర్జీ ఉన్నాడు. హలో విజయ, ఎదురు వచ్చి ట్రే అందుకున్నాడు. నమస్కారం అన్నయ్య, పాప బాగుందా? నవ్వుతూ ప్రశ్నించింది. బెనర్జీ బెంగాలీ వాడు కాదు, పాప అతని కూతురు కాదు, భార్యను ముద్దు పేరుతోనే పిలుస్తాడు. నమస్కారం. అతను అందరికీ కాఫీలు తనే ఇచ్చాడు. 3 కాఫీలు తాగారు. రాత్రి వీడు గొడ్డు కారంతో అన్నం తిన్నాడా? ఒకటే కస్సుబుస్సు అని బెనర్జీ అడిగాడు. కాదన్నయ్యా, కోపం భోంచేశారు, అదంతా నాపై అలకన్నయ్యా. అద్గది సంగతి. రేపు మా పెళ్లి రోజు, ఆ సందర్భంలో పార్టీ చేశామమ్మా, కిద్వాయ్ గార్డెన్స్కు వెళ్దాం అన్నాను. నాకు జంటగా వచ్చే ఆశ లేదురా అంటూ కడివేడు కన్నీరు కార్చాడి మహానుభావుడు అన్నాడు బెనర్జీ. మీకెందుకన్నయ్యా, నేనొస్తాను కదా అన్నది విజయ. మీటూ నవ్వుతూ వచ్చింది శ్వేత. మీరంతా చిల్డ్రన్స్ డే నాడు సెలబ్రేట్ చేసుకోండి, అయినా రేపు నీకు స్కూల్ ఉంది స్వీటీ అన్నాడు రాజా. మమ్మీకి ఆసుపత్రి లేదా? మూతి ముడిచింది స్వీటీ. ఓ డియర్, డాడీ చెప్తే వినాలి అన్నది విజయ. ఓకే ఓకే, మామయ్య వచ్చాక మిమ్మల్ని వదిలి వెళ్ళకపోతే నా పేరు శ్వేతనే కానీ కాదు అని నాలుక బయట పెట్టి వెక్కిరించి వెళ్ళిపోయిందామే. బెనర్జీ వెళ్ళాక రాజా భార్యపైకి వంటికాలిపై లేచాడు. అతనికి అనవసరంగా లేనిపోని ఆశలు కల్పించావు. లేనిపోని ఆశలు ఎందుకయ్యాయి? మేము వస్తున్నాము. రాజావారు అతనికి దగ్గరగా జరిగింది. ధన్యులం అన్నాడు కాస్త కినుకుగా.
అరగంటలో మళ్ళీ మామూలు మనుషులైపోయారు. నవ్వులతో కేరింతలతో హాయిగా గడిచింది. ఆ రాత్రి ఇద్దరూ సినిమాకి వెళ్ళి వచ్చారు. మర్నాడు ఉదయం లేచి విజయ తయారైంది. కోరా రంగుకు ఎర్రంచున్న గద్వాల్ చీర కట్టి జడ అల్లుకొని వచ్చింది. విజీ, ఈ చీర బాగుందా అన్నాడు రాజా. ఇది కట్టుకుంటే అందరూ మెచ్చుకొని డిగ్నిఫైడ్గా ఉందంటారు. మీకెందుకు నచ్చలేదు? ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఏమో, నాకు నచ్చలేదు. అతను బీరువా తీసి పీచు మిఠాయి రంగుకు బ్లాక్ బార్డర్ ఉన్న షిఫాన్ చీర తీశాడు. విజయ వాదించలేదు. అతని అభిరుచి ప్రకారమే అలంకరించుకుంది. ఇద్దరూ బయలుదేరారు. దారిలో మరో కపుల్ను పికప్ చేసుకున్నారు. వాళ్ళు పెద్ద ప్యాకెట్ పట్టుకొచ్చారు. విజయ అదేమిటన్నట్టు చూసింది. బెనర్జీకి యారో మార్క్ షర్టు, మిసెస్కు చీర అన్నారు. విజయ రాజాలు ముఖాలు చూసుకున్నారు. విజయే మెల్లగా అన్నది రాజాతో, డబ్బు కవర్లో పెట్టివ్వండి, వాళ్ళకిష్టమైనవి కొనుక్కుంటారు అని. రాజా తలూపాడు. అందరూ కిద్వాయ్ గార్డెన్స్ చేరుకున్నారు. ఆటలు పాటలు కబుర్లు ఉత్సాహంగా గడిచింది. విజయ చిరునవ్వుతో అన్నీ చూస్తోంది. ఈ విధవ షర్ట్లు మన దగ్గర కొన్నవి చూడు, అప్పుడే రంగు వెలిసిపోతున్నాయి అని ఒకరంటే, అవునరా, ఖరీదైన విదేశీ చొక్కాల సాటరావు ఏవి అని మరొకరు. ఒకరు వాడే సెంటు ఫారంది, ఒకరు వాడే చెప్పులు బయట దేశాలవి. పేకాట జోరుగా సాగుతోంది. విదేశీ వస్తువులపై, లక్షల ఆస్తులపై జరుగుతోంది చర్చ. విజయ దృష్టి దూరంగా గార్డెన్లో గుమిగూడిన జనంపై పడింది. ఏమిటో అర్థం కాలేదు. మెల్లగా లేచి అటు వెళ్ళింది. ఒక లంబాడీ స్త్రీ ప్రసవ వేదన పడుతోంది. వెళ్ళి పరీక్ష చేసిందామె. పిండం కాళ్లతో వచ్చింది. ఆమె వెంటనే వచ్చి భర్త జేబులోని కారు తాళాలు తీసుకుంది. ఎందుకు విజీ? పేక ముక్కలు పట్టుకున్న రాజా అడిగాడు. 5 నిమిషాల్లో వస్తాను రాజా అంది. ఆమె కారు తెచ్చి ఆ స్త్రీని, ఆమె తాలూకు మనుషుల్ని ఎక్కించింది. కారు తిన్నగా విక్టోరియా వైపు దూసుకుపోయింది. పురుడు అయ్యే వరకు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈనాడు ఆసుపత్రులు నరకానికి ప్రతిరూపాలుగా తయారయ్యాయి. గేటులోకి ప్రవేశించే దగ్గర నుండి పడక చేరాలంటే వెనుకటి మాయల ఫకీరు ప్రాణం దాచుకున్న చిలకను కనుగొన్నంత పని అవుతుంది. ఆ గుహలన్నీ దాటే వరకు ఆ అమాయకపు ప్రాణి ఉంటుందో లేదో ఊహించలేదు. అందుకే తల్లి బిడ్డలు సుఖంగా ఉన్నారనుకున్నాక వెనుతిరిగింది. కారులో కూర్చొని టైం చూసుకుంది. బాబోయ్, 4 దాటింది అనుకుని వేగం హెచ్చించింది. కిద్వాయ్ గార్డెన్స్ చేరుకునేసరికి అందరూ తమ సామాన్లు సర్దుకొని రెడీగా ఉన్నారు. సిగరెట్ కాలుస్తున్న రాజశేఖర్ ముఖం చిట్లించాడు. అందరూ నన్ను క్షమించాలి. నేను ఏమాత్రం ఆలస్యం చేసినా 2 ప్రాణాలు పోయేవి అంది. ఆ ప్రాణాలు ఇప్పుడు ఎవరిని ఉద్ధరిస్తాయట? తీక్షణంగా అడిగాడు. ప్లీజ్ రాజా, అందరి ముందు చర్చ అనవసరం అన్నట్టు చూసిందామే. కాఫీ పలహారం ఉందా? బెనర్జీ అడిగాడు. అన్నయ్య, పర్వాలేదు, దట్స్ ఆల్ రైట్ అంది. నుదుట పట్టిన చెమట తుడుచుకొని కారు తాళాలు రాజశేఖర్కు ఇచ్చి తనొచ్చి యువతల ప్రక్కన కూర్చుంది. ఫీజు ఏమాత్రం ముట్టిందేం? రాజా, అది లెక్కకు రానిది, అనిర్వచనీయమైనది అందామే. అతను కొరకొరా చూశాడు. ఇంటికి వచ్చి నానా మాటలన్నాడు. తల్లి కోసం విజయ చిరునవ్వుతో అన్నీ భరించింది. లలితమ్మ మాత్రం తనేం చేయాలో తోచని దానిలా ఉండిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.